మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భైరవం. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం కూడా భైరవం. ముగ్గురు కథానాయకులు కలిసి నటించడం ఈ సినిమా ప్రత్యేకత. దీనికి తగ్గట్టే ప్రమోషన్స్ కూడా సందడిగా సాగాయి. మరి సినిమా ఎలా ఉంది, ఈ ముగ్గురు ఎలా నటించారు, అసలు కథ ఏంటి, ఈ సినిమాలో వినోదం ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సినిమా కథని చూస్తే, వారాహి అమ్మవారి ఆలయానికి 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూములుంటాయి. వాటిపై మంత్రి, ఈ పాత్రను శరత్ లోహితాశ్వ పోషించారు. ఆ మంత్రి కన్ను పడుతుంది. అందుకోసం తన బావమరిది నాగరాజు అలియాస్ థియేటర్ అజయ్ ఈ పాత్రను పోషించాడు. అజయ్ ని రంగంలోకి దింపుతారు. అయితే ఆలయ భూములకు, నగలకు గజపతి వర్మగా మంచు మనోజ్, వరదాగా నారా రోహిత్ ఈ పాత్రలు పోషించారు. వీరిద్దరూ రక్షణ కవచంలో ఉంటారు. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తరాలుగా వాళ్ళ కుటుంబాల మధ్య కూడా అదే స్నేహబంధం ఉంటుంది. ఆ ఇద్దరికి పరమ విధేయుడు శ్రీను క్యారెక్టర్ పోషించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇక మంత్రి తన స్వార్థం కోసం ప్రాణ స్నేహితులైన గజపతి, వరద మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? గుడి భూముల్ని కాజేశాడా? స్నేహితులు విడిపోయారా? వీళ్ళిద్దరికి విధేయుడైన శ్రీను ఎవరి వైపు నిలబడ్డాడు? శ్రీనుని ప్రేమించిన వెన్నెల ఈ పాత్రని అదితి శంకర్ పోషించారు. ఆమె ఎవరు అన్నదే ఈ చిత్రం యొక్క కథ. ఒకసారి ఎవరెలా నటించారు, ఎలా ఉందో సినిమా చూస్తే కనుక, స్నేహం, విధేయతతో ముడిపడిన కథ ఇది. 2 కుటుంబాల మధ్య తరాల స్నేహం, ఆలయ భూముల నేపథ్యం ప్రధానంగా సాగుతుంది. బలమైన భావోద్వేగాలు, డ్రామాని పండించేందుకు ఆస్కారం ఉన్న కథే. కానీ కీలకమైన విషయాల్లోనే లోటుపాట్లు కనిపిస్తాయి. ముగ్గురు కథానాయకుల్ని శక్తివంతమైన పాత్రల్లో ఆవిష్కరిస్తూ కథలోని డ్రామాతో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ భావోద్వేగాల పరంగా ఆ ప్రభావం అంతగా కనిపించలేదని చెప్పొచ్చు. హీరోలకి తగ్గట్టుగా యాక్షన్, కమర్షియల్ హంగుల్లో భాగంగా జోడించిన పాటలు, బోలెడన్ని పాత్రలు, ఇలా అన్ని తెరపైన ఘనంగానే కనిపిస్తాయి. వరుసగా హీరోల పరిచయ సన్నివేశాలతో సినిమాని ఆరంభించిన దర్శకుడు ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఇక ముగ్గురి మధ్య స్నేహం, శ్రీను వెన్నెల ప్రేమ నేపథ్యమే ప్రధానంగా ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. ఇక విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆలయానికి చెందిన నగల నేపథ్యంలో నడిచే డ్రామా కథని కొత్త మలుపు తిప్పుతుంది. సుదీర్ఘంగా సాగే పోరాట ఘట్టం మరో ఆకర్షణ. ఆ ఎపిసోడ్ తో కాంతారా సినిమాని గుర్తు చేస్తాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ సినిమాకి ప్రధాన బలం. డ్రామాకి తోడు యాక్షన్ హంగులు ఆకట్టుకుంటాయి. మామిడి తోట నేపథ్యంలో తీసిన సన్నివేశాలు సినిమాకే హైలైట్. అయితే తెరపైన ఎంత కథ నడుస్తున్నా, కథంలో డ్రామా ఉన్నా అది ప్రేక్షకుడి హృదయాన్ని మాత్రం తాకదు. ప్రీ క్లైమాక్స్ లో మేనమామగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాధ్యతని నిర్వర్తించే సన్నివేశాలు చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. కీలక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి. ఇక ప్రధానంగా ఈ సినిమా తమిళంలో విజయవంతమైన గరుడన్ కి రీమేక్ గా రూపొందింది. కమర్షియల్ హంగుల జోడింపు అంతగా కుదరలేదని చెప్పొచ్చు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ బలమైన పాత్రల్లో కనిపిస్తారు. ముగ్గురి మధ్య సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం. తమ నటనతో పాత్రలకి తగిన ఎంపిక అనిపించారు. విశ్వాసం, విధేయత కలిగిన యువకుడిగా సాయి శ్రీనివాస్ నటన ఆకట్టుకుంది. ఇక ఫైటింగ్ సీన్స్ లోనూ ఆకట్టుకుంటారు. ఆయనకి అదితి శంకర్ కి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు, పాటలు కేవలం కమర్షియల్ హంగుల కోసం మాత్రమే అనిపిస్తుంది. ఇక నిజాయితీ, పెద్దరికం నింపుకున్న వరద పాత్రలో నారా రోహిత్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడు. మంచు మనోజ్ రీ ఎంట్రీకి తగ్గ ఓ శక్తివంతమైన పాత్ర ఇందులో దొరికింది. ఆయన కొన్ని చోట్ల బిగ్గరగా సంభాషణలు చెప్పినట్లు అనిపించిన వ్యతిరేక ఛాయలున్న గజపతి వర్మ పాత్రపై తనదైన ముద్ర వేశారు. నారా రోహిత్ కి జోడీగా నటించిన దివ్యా పిల్లై, మంచు మనోజ్ కి జోడీగా నటించిన ఆనంది పాత్రలు సినిమాలో కీలకమే. ఇక వెన్నెల కిషోర్ 1-2 సన్నివేశాల్లో కనిపించి నవ్విస్తాడు. అజయ్, శరత్ లోహితాశ్వ, సంపత్ రాజ్, రాజా రవీంద్ర తదితరులు అలవాటైన పాత్రల్లోనే కనిపిస్తారు. ఇక సాంకేతిక పరంగా చూసిన సినిమా ఉన్నతంగా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. హరి కే వేదాంతం విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు విజయ్ కనకమేడల పాత పద్ధతుల్లోనే కథ చెప్పారు తప్ప తన ప్రత్యేకత ఏమీ చూపించలేదనిపించింది. ఇక నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్రధాన బలమైన అంశాలైతే ఈ ముగ్గురు హీరోలు, సెకండ్ హాఫ్, యాక్షన్ సన్నివేశాలు. ఇక మైనస్ పాయింట్స్ చెప్పుకోవాలి అనుకుంటే కనుక అక్కడక్కడ భావోద్వేగాలు అయితే కనుక కొరవడ్డాయి. ఇదే మైనస్ పాయింట్. అంతకు మించి ఎక్కువ అయితే ఏమనిపించలేదు. ఓవరాల్ గా సినిమా రివ్యూ అయితే ఇది. అయితే మంచు మనోజ్ 7 ఏళ్ల తర్వాత కమ్బ్యాక్ ఇచ్చారని పబ్లిక్ చెప్పుకుంటున్నారు.